చాలామంది బరువు తగ్గాలి అనుకుంటాం. అందుకోసం జిమ్కి వెళ్తాం, డైట్ ఫాలో అవుతాం. కానీ వాటిని ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేక 2-3 వారాలు గడవక ముందే అన్నీ వదిలేస్తాం. ఎందుకంటే బరువు తగ్గాలనే కోరికతో ఒకేసారి చాలా మార్పులు తీసుకురావాలని ట్రై చేస్తాం. దీనివల్ల మానసికంగా అలసిపోయి ఫైనల్గా నా వల్ల కాదు అని ఆగిపోతాం. కానీ నీరజ్ ఝా అనే 52 ఏళ్ల వ్యక్తి ఒక చిన్న అలవాటుతో 2 ఏళ్లలో 65 కిలోల బరువు తగ్గాడు. అతను చెప్పిన సీక్రెట్ చాలా సింపుల్. రోజు అది ఫాలో అవ్వటం వల్లే అతను తన బరువు తగ్గినట్టు చెప్పారు. ఇంతకీ అతను ఏం ఫాలో అయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీరజ్ ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు. క్రమంగా బరువు పెరిగాడు. చివరకు 144 కిలోలకు వచ్చాడు. దీంతో నిద్ర సరిగా పట్టేది కాదు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉండేది. దీంతో అద్దంలో చూసుకోవడం కూడా మానేశారట ఆయన. బయటకు వెళితే ఎవరైనా ఏమైనా అంటారని తనకు తాను సిగ్గుగా అనిపించేది అని వెళ్ళడం మానేశాడట. 2023లో అతనికి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చి ఐసీయూలో చేరాల్సి వచ్చింది. అక్కడ డాక్టర్లు కృత్రిమంగా శ్వాస అందించారు. ఆ రాత్రి మొదటిసారి సరిగ్గా నిద్రపోయాడట. ఆ నిద్ర అతనికి కళ్ళు తెరిపించింది అంటారు నీరజ్. ఇన్ని సంవత్సరాలు నేను అలసిపోయాను అనుకున్నాను, కానీ నిజానికి నేను శ్వాస సరిగ్గా తీసుకోలేకపోయాను అని అప్పుడు అర్థమైందట. ఆ క్షణంలో నీరజ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది తను మారాలి అని. జిమ్ లేదు, పర్సనల్ ట్రైనర్ లేదు, సప్లిమెంట్స్ లేవు, శస్త్రచికిత్స వద్దు. అలా మొదటి రోజు నీరజ్ కేవలం 8 నిమిషాలు నడిచాడు. అదే అతను చెయ్యగలిగిన వ్యాయామం అనుకున్నాడు. దీంతో ఆ ఒక్క పనిని కరెక్ట్గా చెయ్యాలి అనుకున్నాడు. దీంతో ప్రతిరోజు నడిచేవాడు. ఏ రోజు కూడా మానలేదు. నడవాలి అనిపించినా, అనిపించకపోయినా, అలసిపోయినా, పని ఒత్తిడి ఉన్నా రోజు 8 మినిట్స్ ఖచ్చితంగా నడిచేవాడట. ఇలా రోజులు గడిచాయి. ఆ 8 నిమిషాలు 10 నిమిషాలు అయ్యాయి. తర్వాత 15 నిమిషాలు అయ్యాయి. చివరకు ప్రతిరోజు గంట నడవడం మొదలుపెట్టారు. తర్వాత వారానికి 3 సార్లు 20 నుంచి 25 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడట. ఒక్క అలవాటు ఎలా పనిచేస్తుందంటే మన మెదడు పెద్ద మార్పులను చూసి భయపడిపోతుంది. కానీ ఒక్క మార్పు పెద్దగా ఎఫెక్ట్ చెయ్యదు. నెలలో 10 కిలోలు తగ్గాలు అనే లక్ష్యం మనల్ని మొదటి రోజే అలసిపోయేలా చేస్తుంది. కానీ ఈరోజు 8 నిమిషాలు నడవాలి అంటే ఇది చిన్న పనే అని చేసేస్తాం. కాబట్టి ఈ పనిని రోజు చేయడం వల్ల మీకు మోటివేషన్ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిపోతాం. మరిన్ని మంచి అలవాట్లు దానికి తోడవుతాయి. మెల్లిగా డైట్ ఫాలో అవుతాం, జంక్ ఫుడ్ మానేస్తాం, నిద్ర పెరుగుతుంది, శరీరం తనంతట తాను మారడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి చిన్న అలవాట్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.